ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొలకరి రాకతో వివిధ పంటలను విత్తుకున్న రైతులు చినుకు జాడలేకపోవడంతో కలవరపడిపోతున్నారు. మరోవైపు వరుణుడి కరుణ కోసం ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ముమ్మరంగా గ్రామదేవతలకు గ్రామీణులు జలాభిషేకాలు చేస్తున్నారు. కప్పతల్లి ఆట ఆడి వర్షం కురవాలని వేడుకుంటున్నారు. వరుణుడి కరుణ కోసం జిల్లాలో కొనసాగుతున్న అభిషేకాలు, ఎక్కాహం, కప్పతల్లి ఆటపై లోకలేటిని అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మృగశిర కార్తె రోజున వాన చినుకులు రాలాయి. తొలకరి పలకరించిందన్న ఆనందంతో జిల్లాలోని వివిధ గ్రామాల్లోని రైతులు పత్తి, సోయా తదితర విత్తనాలను విత్తుకున్నారు. అప్పటి నుంచి చినుకు జాడలేకుండా పోయింది. అయినా అక్కడక్కడ పత్తి విత్తనాలు మొలకెత్తాయి. వాన జాడలేక మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోవడం కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. అడప దడప నీరు పెడుతూ మొక్కలను సంరక్షించుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడు వర్షాకాలంలో ఎండలు తీవ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం గ్రామాలు కదులుతున్నాయి. దేవుడిపై భారం వేసి గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేస్తున్నారు. సంప్రదాయ కప్పతల్లి ఆట ఆడుతున్నారు. వరుణుడి కరుణ కోసం తాంసీ మండల కేంద్రానికి చెందిన మహిళలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్గంగా నదికి కాలినడకన వెళ్లి గంగ నీళ్లు తీసుకువచ్చారు. గ్రామ దేవతలకు హనుమాన్ ఆలయంలో గంగ నీళ్లతో అభిషేకం చేశారు. పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ తదితర అమ్మవార్లకు జలాభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించి వానలు కురవాలని మొక్కుకున్నారు. అటు తాంసీ మండలం పాలోది, భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామాల్లో వర్షాల కోసం సంప్రదాయ కప్పతల్లి ఆట ఆడారు. ఓ రోకలికి మధ్యలో కప్పను కట్టి దాన్ని 2 వ్యక్తులు తమ భుజాన మోస్తూ డప్పు చప్పుల నడమ ఇంటింటికి ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద యజమానులు హారతి పట్టి కప్పకు పూజలు చేసి కప్పను మోసుకొచ్చిన వారిపై నీళ్లు పోసి వర్షం కురియాలని కోరుకున్నారు. తాంసీ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 24 గంటల పాటు ఏకధాటిగా భజన నిర్వహించారు. గ్రామ భక్తులందరూ కలిసి మన ఏదైతే ఈ సంవత్సరము రైతులకు అనుకూలంగా వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పంటలు పండి సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తాంసీ గ్రామంలో గంగా దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు హనుమాన్ మందిర్లో భజన కార్యక్రమము 24 గంటలు భజన కార్యక్రమం చేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ గంగాదేవిని ప్రార్థిస్తూ వర్షాలు అధికంగా కురవాలని మరియు రైతులు సుఖ సంతోషాలు ఉండాలని మంచి ఉద్దేశంతో భక్తులు ఈరోజు సామూహికంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వానదేవుడు రాక అందరికీ పరిశానం గింజలు పెట్టుకొని అందరూ వానదేవుడి కోసం ఎదురు చూసుకున్నది. ఈ వేయగల తల్లి నన్ను ఎదుర్కొంటే వర్షం వస్తుందేమో, అందరికీ చల్లగా అనిపిస్తుంది అని చెర్రుకుంటలు మొత్తం ఎండిపోయినాయి. వాగుల్లో నీళ్ళు లేవు, ఏడ నీళ్ళు లేవు, గోజలకు మేత లేదు. అవి నోరు లేని చూసి మనమైతే ఏడన్నా తింటాం అడుక్కోనన్నా. ఆ గోజలు ఇట్లా జీవరాశులు ఏం తింటాయి? అందుకోసం వానదేవుని కోసం మేము ఇది చేస్తున్నాం. పోషమ్మ తల్లికి అన్ని గ్రామంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని ఎదుర్కొంటాం. ఇక ఆన దేవునికి దయ వచ్చి వస్తాడేమో అని ఆశ కోసం వచ్చినాం. ఇక జిల్లాలో ఎక్కువగా వర్షాధారంపైనే వ్యవసాయం కొనసాగుతోంది. వానాకాలం సీజన్ మొదలై ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు ఒక్క పెద్ద వర్షం కూడా కురియలేదు. జూన్ నెల చివరాఖరుకు వచ్చినా ఈ నెలలో కురవాల్సిన వర్షం కూడా పడలేదు. లోటు వర్షపాతమే నమోదయ్యింది. కనీసం గ్రామీణులు రైతుల పూజలు ఫలించైనా వరుణుడి కరుణ లభించాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలకు జీవం పోయాలని వేడుకుందాం.